వైద్య సేవలో నర్సుల పాత్ర ప్రముఖమైందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి విఠల్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్లో నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఏపీ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి విఠల్ పాల్గొని నైటింగేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు నర్సింగ్ వృత్తిలో సేవలు అందించిన పలువురు నర్సులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్, ఏపీ జీఎన్ఏ కాకినాడ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు బూరిగి విజయలక్ష్మి, ట్రెజరర్ కాకి వెంకట పరమేశ్వరి, ఉపాధ్యాయులు ముడ్డే రాణి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నర్సుల దినాన్ని ప్రతి సంవత్సరం కూడా 12వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ నర్సెస్ ఇది ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క స్ఫూర్తితో వాళ్ళ యొక్క వృత్తికి పునరంకితం అవ్వాలని చెప్పేసి వాడడం జరిగింది. వారు ప్రజలకి పేషెంట్స్కి ఇంకా మంచి సర్వీసెస్ అందించాలని సూపరింటెండెంట్గా నేను కోరుకుంటున్నాను. నర్సింగ్ సిబ్బందికి మా యొక్క సహాయ సహకారాలు సంపూర్తిగా ఉంటాయి. వారికి సహకారాలు కూడా పేషెంట్కి మాకు కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు. ఆ పేరులోనే మాకు ఒక శక్తి ఉన్నదండి. ప్రతి నర్సు కూడా ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ అయ్యి మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని మేమందరం ఈ యొక్క నర్సెస్ డే సందర్భంగా మేమందరికీ తెలియజేస్తున్నామండి. ఎన్ని ఒడిదుడుకుల మధ్యనైనా, ఎన్ని కష్టాల మధ్యనైనా మా నర్సెస్ ఎప్పుడు కూడా మెరుగైన సేవలు మా యొక్క హాస్పిటల్లో మేము అందిస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. ప్రతి ఒక్క నర్సు కూడా బాధ్యతాయుతంగా నడుచుకుంటుందండి. నిజంగా మేము నర్సులమైనందుకు దేవుడు మాకు ఇచ్చిన ఇది ఒక గొప్ప ధన్యత. నర్సుగా అయినందుకు మేము చాలా గర్విస్తున్నామండి.